పల్నాడు జిల్లాలోని పెదకురపాడు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకురపాడు మండలం పరస కాశీపాడు అడ్డరోడ్డు వద్ద కాలుచక్ర రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి అమరావతి మార్గంలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అబ్బరాజుపాలెం గ్రామాల మధ్య శరవణ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లోతట్టు వంతెన వద్ద తెల్లవారుజామున త్రుటిలో ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ప్రవాహాన్ని అంచనా వేయలేక వాహనాన్ని ముందుకు నడపడంతో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. పెదకురపాడు ఎస్ఐ గిరిబాబు తన సిబ్బందితో కలిసి ప్రవాహంలో కొట్టుకుపోతున్న సాగర్ సన్నీని రక్షించారు. ఖమ్మంపాడు పరస గ్రామాల మధ్య నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరస గుంటూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదకురపాడు మండలం 75 తాళ్లూరు పాతిబండ్ల గ్రామంలోని లోతట్టు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. జలాలుపురం పాతిబండ్లు ఖమ్మంపాడు పరస గ్రామాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో పిడుగురాళ్ల క్రోసూర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయి అచ్చంపేటను వర్షపు నీరు చుట్టుముట్టింది. దీంతో సత్తెనపల్లి అచ్చంపేట బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అచ్చంపేట విద్యుత్ ఉప కేంద్రం ఎన్ఎస్పి భవనంలోకి వరద నీరు ప్రవేశించింది. అమరావతి గుంటూరు మార్గంలోని నరుకులపాడు ఎన్రాయి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అమరావతి గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో పంట పొలాలు నీట మునిగాయి. అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపైకి నీరు చేరడంతో అమరావతి విజయవాడల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.